శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఈ మాఘమాస పరిష్కారాల్లో ఈరోజు ఒక మంచి మంత్రం తెలుసుకుందాం. మాఘమాసము అనగానే మనకి గుప్త నవరాత్రులు అని చెప్పి రాజశ్యామల యొక్క నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రులు అన్నాళ్ళు కూడా ఆ సరస్వతీదేవే రాజశ్యామల, ఆవిడే శ్యామలాదేవే రాజశ్యామల. కాబట్టి ఆ రాజశ్యామల యొక్క మంత్రాలు అలాగే సరస్వతీదేవి మంత్రాలు తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే చాలామంది షేర్ చేయండి, ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంత్రం గురించి తెలుసుకుందాం. మంత్రము అంటే మనం సరస్వతీదేవికి ఏ విధంగా కొలిస్తే, ఏ మంత్రంతో కొలిస్తే మనకి సిద్ధిని బుద్ధిని విద్యని ఇస్తుందో ఆ మంత్రం ఈరోజు మనం తెలుసుకుందాం. అంత మంచి మంత్రం అమ్మవారు శ్యామలాదేవి. విద్యా కటాక్షం ఉంటే సర్వదేవతలు కూడా మనల్ని కరుణిస్తాయి. కాబట్టి అన్నీ లక్ష్మీదేవితో సహా అలాగే మనకి శక్తితో సహా అన్నీ వస్తాయి. కాబట్టి మన వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉన్నతి సాధించగలం. కాబట్టి ఈ శారదాదేవి యొక్క మంత్రాలు, ఆ శ్యామలాదేవి మంత్రాలు, ఈ సరస్వతీదేవి మంత్రాలు మనం ప్రతినిత్యం చదువుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ మంత్రం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీం హ్రీం సరస్వత్యే స్వాహ. మనందరికీ వాక్శుద్ధి ఉండాలి. అంటే మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనకు సామెతే ఉంది, మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అలాగే అమ్మవారి యొక్క మంత్రం రెండు బీజాక్షరాలతో చాలా మంచి మంత్రం. మనం ప్రతినిత్యం చదువుకోవడం వల్ల వాక్ అన్నది శుద్ధి అవుతుంది. శుద్ధి అంటే మంచి మాటలు నోట్లోంచి వస్తాయి. అలాంటి మంచి మంత్రం మరోసారి మీకోసం. శ్రీం హ్రీం సరస్వత్యే స్వాహ. అది చూసే చదవండి. ఎందుకు అంటే చూసి చదవడం వల్ల మనకి అక్కడున్న అక్షరాలను గుర్తు వస్తాయి, అంటే తెలుస్తాయి. వాటిలో మళ్ళీ మనం చదవడానికి ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.